The waterfall in 3, 2, 1 from the very long distance. ఈ కింద వాటర్ ఫాల్ రన్ అవుతా ఫ్లో అవుతూ ఉంటుంది. వెళ్ళడానికి దారి లేదు, కానీ నా ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాటర్ ఫాల్. చిన్న పూల్ లాగా ఉంది చూడండి. ఐ థింక్ వీ కెన్ స్విమ్ హియర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద డానీ జోన్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం లిటరల్గా చెప్పాలంటే, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలీదు. లాస్ట్ టైం మేము ఒక ట్రెక్కింగ్ రైల్వే ట్రాక్ ట్రెక్ చేశాం కదా, ఆ ట్రెక్ దగ్గర మాకు ఒక తమ్ముడు తెలిసాడు, రమేష్ అని. సో అతను మమ్మల్ని ఈజ్ వెరీ యంగ్ అనమాట, అతన్ని పరిచయం చేసుకొని హీ సెడ్ దట్ హీ నో ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ అరౌండ్ అరకు అండ్ దిస్ రీజన్. సో అంటే జనరల్గా ఏంటంటే అందరూ లోకల్లో తిరిగే ప్లేసెస్ కాకుండా, నా ఉద్దేశం ఏంటంటే ఎవరూ చూడని ప్లేసెస్ నా కెమెరాతో మీకు చూపిద్దామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అతన్ని పట్టుకొని హీ సెడ్ దట్ హీ విల్ టేక్ అస్ టు ఏ న్యూ ప్లేస్. అక్కడికి వచ్చాము. ఇక్కడ బొర్రా కేవ్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో విల్ మీట్ హిమ్ నౌ. అతను కలిసిన తర్వాత విల్ స్టార్ట్ అవర్ జర్నీ. అంటే ఇన్ని రోజులు నేను 2 వీడియోస్ పెట్టాను కదా, 2 వీడియోస్లో మా డెస్టినేషన్ తెలుసు, నాకు ఎక్కడికి వెళ్తున్నాము, వెళ్ళిపోయే ప్లేస్ ఎలా ఉంటుంది అదంతా తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో, ఆ రోడ్ ఎలా ఉంటుందో, ఎలా అంటే ట్రెక్కింగ్ ఉంటుందా లేకపోతే నార్మల్ రోడ్ ఉంటుందా లేకపోతే ట్రెక్కింగ్ అంతా హార్డ్ ఉంటుందా ఎట్లా ఉంటుందో నాకేమీ తెలియదు. లిటరల్లీ నేను మీకేం చెప్పలేను కూడా. సో అందుకే నేను ముందు చెప్తున్నాను. బట్ ఐ డోంట్ నో హౌ ద ప్లేస్ లుక్స్ లైక్. డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ లొకాలిటీ, అక్కడ సీనరీస్ ఎలా ఉంటాయో తెలీదు. సో బట్ స్టే ట్యూన్ టు దిస్ వీడియో. నాకు తెలిసి అంటే క్లైమేట్ ఈరోజు చాలా బాగుంది, లొకేషన్స్ కూడా బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ బాగుంటాయి, ఎందుకంటే అంత కొండలు అంత మీకు తెలిసిందే కదా, మీరందరూ నేచర్ లవర్స్, మీకు తెలియదే ఉంది. సో స్టే ట్యూన్ టు దిస్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఏముంటుంది నాకు తెలీదు, ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ గైస్, ఇప్పుడే చెప్పాను కదా రమేష్ అని, రమేష్ తమ్ముడిని కలిశాను. సో విల్ ఆస్క్ హిమ్ హాయ్ బ్రో, హాయ్. సో ఇప్పుడు చెప్పా కదా మొన్న మనం వాటర్ ఫాల్కి ఎక్కడికో తీసుకెళ్తామని. ఎట్లా వెళ్తాము, అసలు లొకేషన్ ఎట్లా ఉంటుంది? లొకేషన్ అంటే బాగానే ఉంటుందని వెళ్ళాలి, రూట్ అయితే ఓకే ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని బట్టి వెళ్ళి చూసుకోవాలన్నమాట మనం. అంటే వాటర్ ఫాల్ పెద్ద వాటర్ ఫాలా చిన్న వాటర్ ఫాలా? ట్రెక్కింగ్ మనం కొన్ని నడవాల్సిందే ఉంటుందా? నడవాల్సింది ఉంటుందని. ఓకే, ఒక కిలోమీటర్ అలా నడవాలి. ఓకే, అక్కడ వెళ్ళాక మనకి యూస్ ఉంటుంది అనమాట, చూస్తే బాగుంటుంది. ఓకే, దాని దగ్గర ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. సో మన తమ్ముడితో పాటు ఇంకో 2 తమ్ముళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళు, తమ్ముడు నీ పేరేంటి? రామణ్య. రామా, ఏం చేస్తూ ఉంటావు? ఎంఎస్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఖాళీ. ఎంఏ సెకండ్ ఇయరా? నువ్వు? సాయి అన్న. సాయి, ఏం చేస్తూ ఉంటావు? నథింగ్, ప్రెజెంట్ చదువు అయిపోయిందా? డిప్లొమా. ఓకే ఓకే. సరే, అయితే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ చూపిస్తాను మీకు. అప్పుడు దాకా స్టే ట్యూన్ టు దిస్ వీడియో. రూట్ ఒకసారి మీకు రూట్ చూపిస్తాను చూడండి. ఇదే, దిస్ ఈజ్ మేబీ ఎన్ అప్కమింగ్ టూరిస్ట్ ప్లేస్. ఐ థింక్ రోడ్ వేస్తున్నారు, వేసి అట్లా ఆపేశారు అనమాట. ఇంకా తార్ రోడ్డు ఏమీ లేదు, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను లొకేషన్ బాగుంది అని, కానీ అది రియల్గా ఇక్కడికి వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుద్ది అనమాట మనకి లొకేషన్ ఏంటి బాగుంది. దగ్గరికి వచ్చాము ఆల్మోస్ట్. మేము జస్ట్ కొంచెం కార్ డ్రైవ్ చేసి అక్కడ నుంచి కొంచెం ట్రెక్ చేయాలి. బట్ మాకు ఇక్కడ నుంచే వాటర్ఫాల్ కనిపిస్తూ ఉంది మాకు. ఐ విల్ షో యూ ద వాటర్ఫాల్. లొకేషన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో చూపిస్తాను చూడండి. ది వాటర్ఫాల్ ఇన్ 3, 2, 1 ఫ్రమ్ ద వెరీ లాంగ్ డిస్టెన్స్. 3, 2, 1.
సో ఇప్పుడే వచ్చామన్నమాట మేము కార్స్ అవన్నీ ఎక్కడ వెనక ఆపేసి ఇక్కడ నుంచి ఇలా డౌన్ ట్రెక్ చేస్తాము. డౌన్ ట్రెక్ చేసి ఇక్కడ లొకేషన్ కనబడుతుంది కదా, ఈ కింద వాటర్ ఫాల్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో మా వాళ్ళు అందరూ అక్కడ రెడీ అవుతున్నారు, అంటే డ్రెస్ చేంజెస్ చేసుకొని అదంతా చేసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఐ థింక్ లాస్ట్ 2 వీడియోస్లో అసలు లాట్ ఆఫ్ ట్రెక్కింగ్. మేము లిటరల్ చెప్పాలంటే కొండల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అంత లైఫ్ అంతా కొండల మీద అయిపోయింది. బట్ ఈ వ్లాగ్ కొంచెం పర్వాలేదు. చుట్టూ గ్రీనరీ ఉంది, రోడ్డు పక్కనే వాటర్ ఫాల్. రిచ్ లైఫ్ అంటే ఇదే బ్రో, దిస్ ఈజ్ రిచ్ లైఫ్. చాలా బాగుంది. అడవిలో నుంచి వెళ్తూ ఉన్నాం మేము. అసలు చూడండి, నీ గురించి ఫస్ట్ తెలుసు, వెళ్ళటానికి దారి కూడా లేదు. కారు ఎలా తోడ్డామో నేర్చుకోవాలన్నా. నేను తీసుకుంటాను నీ దగ్గర. ఓకే. ఓ నో, చూడండి వెళ్ళటానికి అసలు దారి లేదు, కానీ ఏదో ట్రైల్స్ ఉంటాయి కదా, ఆ ట్రైల్స్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ 2 సార్లు నేను జారి పడిపోయాను. అది వీడియో తీయలేదు. అది ట్రెక్కింగ్ లేదు అనుకున్నా, కానీ ఉన్న చిన్న ట్రెక్కింగ్ పార్ట్ అయినా చాలా చాలా కష్టంగా ఉంది. అంటే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ప్రాపర్ దారి ఉంది. ఉసిరికాయలు బాగున్నాయి, ఉసిరికాయలు ఉన్నాయి ఇక్కడ. సి నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏమంటారు, గూస్బెర్రీయా, గ్రాస్బెర్రీ. ఇదిగో మా ఎక్కేస్తున్నాడు. వైల్డ్ ఫైర్. సో మీకు వినిపిస్తుందా వాటర్ ఫాల్ సౌండ్? ఇదిగో ఇక్కడ నుంచి చిన్న స్ట్రీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ స్ట్రీమ్ ఈ ట్రైల్స్లో నుంచి మేము అలా నడుచుకుంటా అలా కిందకి వెళ్తాము. ఇప్పుడు మా వాళ్ళంతా అప్పుడే అలసిపోయి సూసరికాయలు తింటున్నారు. ఇదిగో ఈయన బట్టలు వేసుకున్నాడు సవా, ఈ బట్టలు నాయే బ్రో. నోట్లో ఉసిరికాయ వేసుకున్నాను. గూస్బెర్రీయా క్రాస్బెర్రీయా ఏదో సంథింగ్. అటు చూస్తే ఇక్కడ నుంచి ఒక చిన్న స్ట్రీమ్ ఫ్లో అవుతూ ఉంది. నౌ ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాటర్ ఫాల్. కరెక్ట్గా వాటర్ ఫాల్ మధ్యలో ఉన్నాను. అట్లా ఎదురుకి వెళ్తే అక్కడ ఒక ఇప్పుడు హ్యావ్ టు క్రాస్ దిస్, హ్యావ్ టు జంప్ ఫ్రమ్ దిస్. ఓకే. ఓ ఇట్లాంటి వాటర్ ఫాల్ అంటే ఇంత లాంగ్ అండ్ వైడ్. ఇక్కడ చిన్న పూల్ లాగా ఉంది చూడండి. ఐ థింక్ వీ కెన్ స్విమ్ హియర్. స్విమ్మింగ్ చేయడానికి చాలా అంటే చాలా మంచి ప్లేస్. లోతు ఎంత ఉంటుందో తెలీదు. అలాగే మనకి ఇక్కడ లోకల్స్ తమిళలో ఉన్నారు కాబట్టి we'll ask them. They will suggest whether to go into that or not అని. కానీ ముందు ఇంకా మంచి వ్యూ ఉంటుంది. చాలా మనశ్శాంతిగా ఉంది దీంట్లోంచి వెళ్తూ ఉంటుంటే. అంటే నేచర్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే చాలా పీస్ఫుల్. కెమెరా అక్కడ తమ్ముడికి ఇచ్చాను, మనోడు షూటింగ్ బాగా చేస్తున్నాడు. జాగ్రత్త పొడపామా, పాములు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. ఇప్పుడు దాకా అయితే మనకి ఒక్క పాము కూడా కనపడలేదు. అంటే మనకి రావనుకోండి, అదంతా వేరే విషయం. సిస్టమ్ అయితే చాలా బాగుంది. అసలు ఎదర్ లొకేషన్ చూడండి, ఎదర్ చూపిస్తుంది. ఎదర్ చూడండి ఆ వాటర్ ఫాల్. ఇదంతా వ్యాలీ. ఇంకా ఈ వ్యాలీ వావ్, అది వాటర్ ఫాల్. కింద నుంచి డౌన్ ఫాల్ అనమాట. వాటర్ అక్కడ నుంచి ఫాలో. అంటే నాకు తెలిసినంత వరకు అది స్మూత్గా ఒక చాపరాయి లాగా అట్లా వాటర్ పారుతూ ఉంటుంటుంది. అది చూడండి, అదంతా పైన హిల్ టాప్. కుదిరితే మేము ట్రెక్కింగ్ కూడా చేస్తాము, పైకి ట్రెక్కింగ్ చేస్తాము. ఇక్కడ చిన్న పూల్ లాగా ఉంటుందంట. సో అక్కడ కొంచెంసేపు స్విమ్మింగ్ చేస్తాము. ఇక్కడ క్యాంపింగ్ వేస్తే మాత్రం, ఇక్కడ క్యాంపింగ్ వేస్తే చాలా బాగుంటుంది కదా బ్రో, సరిగ్గా ఉంటుంది క్యాంపింగ్ లొకేషన్. ఇట్స్ వెరీ గుడ్ క్యాంపింగ్ లొకేషన్. ఎట్లాంటి వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్.
ఇట్లా వెళ్దామా? ఓకే. లేకపోతే ఇద్దరు వెళ్ళిపోతాం, కాటిపూడి తేలుతాం. కాటిపూడా? అదే కదా అసలు ఆ ఎడ్జ్ చూడు, అక్కడ నుంచి అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడ? అక్కడ కానీ చాలా దారుణం అన్నమాట. ఓకే. డ్రోన్ వేసింది అక్కడ మనం. ఎక్కడ? ఆ పైన. ఆ పైనుంచి డ్రోన్ వేసాము. వితిన్ 15 to 20 minutesలో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఫ్లడ్ బాగా వస్తుంది కదా ఏ తమ్ముడు? వర్షాలు వచ్చినప్పుడు బాగా వస్తుంది కదా ఫ్లడ్. ఓ వెరీ నైస్. దిస్ ఈస్ వెరీ స్టీప్గా ఉంది. వెరీ అంటే మేము డైరెక్ట్గా ఇలా కింద దిగేస్తున్నాము. జారామంటే డైరెక్ట్గా వాటర్ ఫాల్లోకి వెళ్ళిపోతాము. ఓ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. స్లోగా అంటే వెరీ స్లోగా దిగుతున్నాను. ఏంటి బ్రో ఎంత స్టీప్గా ఉంది చూడండి. ఇలా వచ్చాం ఎంత స్లీప్. ముసల్లా క్రొకోడైల్స్ కష్టం, ఇంపాసిబుల్. క్రొకోడైల్స్ అది ఎక్కువ అవుతాయి. అలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. జారిపోతున్నాం, ఈజీగా జారిపోతున్నాం. ఇక్కడ నుంచి జారితే ఇక్కడైతే మనకి ఇంకా అక్కడైనా లాస్ట్ ట్రెక్లో అయినా కొంచెం ఆగొచ్చు, ట్రై చేయొచ్చు. ఇక్కడైతే డైరెక్ట్ డీప్ వ్యాలీ. ఇక్కడైతే ఇంకా డీప్ వ్యాలీలోకి అట్లా వెళ్ళి బై చెప్పుకుంటూ వెళ్తామన్నమాట. మీకు చూడండి ఒక మంచి వ్యూ చూపిస్తాను. వాటర్ ఫాల్ చూడండి ఎట్లా పడుతూ ఉంటుందో. నేను ఇంత వాటర్ ఫాల్ కొత్త ప్లేస్ కదా, వాటర్ ఫాల్ ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్ చూడండి. అసలు ఆ ఫ్లోటింగ్ చూడండి, అంత చాపరాయి అనమాట. నాకు తెలిసి అరకులో అంటే రెగ్యులర్గా అందరూ వెళ్ళే ప్లేసెస్లో చాపరాయి ఉంటుంది. అది అంటే వెరీ ఫేమస్. చాలామంది మనుషులు వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడికైతే ఎవరు రారు. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అక్కడికైతే జనాలు అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి అంతగేం ఉండదు. వెరీ నైస్. సో నాకు ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వీడియోస్ ఎక్కువ చేయాలని చెప్పి నాకు ఇంకా అనిపిస్తుంది. అక్కడ చూడండి ఆల్రెడీ మా వాళ్ళు మంచి ఫోటోషూట్ స్టార్ట్ చేస్తున్నారు. అదే స్టెప్ వైజ్గా ఉంది. అక్కడ నుంచి వాటర్ పడిన తర్వాత ఇక్కడ పూల్లా ఉంది. ఆ పూల్ నుంచి మళ్ళీ కింద వాటర్ ఫాల్ పడి ఇట్లా ఇది కింద వెరీ డీప్గా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే కింద ఇంకో పూల్లా ఉంది. వాటర్ బ్యూటీ యార్ బాగుంటుంది. ఇలా నేచర్కి దగ్గరగా ఉండటంలో నైస్. ఐ లైక్ దిస్ ఫీలింగ్ అలాట్. ఇంకా నాకు తెలిసి ఎలాగో నేను వాటర్ ఫాల్ చూపించాను కాబట్టి ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. దీంతోపాటు కొన్ని బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఈ డ్రోన్ షాట్స్ అండ్ కొన్ని సినిమాటిక్ షాట్స్ ట్రై చేసి అవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో చూడండి లాస్ట్ వరకు. నచ్చితే లైక్ చేయండి.